హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మనం డాబా స్టైల్ క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని మనం రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 5 లవంగాలు, కొంచెం చెక్క, 8 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని తరుగుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని అవి వేగిన తర్వాత 2 టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో నేను ఆరెంజ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ క్యాప్సికమ్ ఉన్నా తీసుకోవచ్చు. ఇలాగ ఆరెంజ్ క్యాప్సికమ్ ఒకటి, గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి తీసుకొని మీడియం పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం ఉడికిన తర్వాత 5 నిమిషాలు మనం మష్రూమ్స్ని తీసుకోవాలి. నేను 20 మష్రూమ్స్ని ఈ విధంగా మీడియంగా కట్ చేసి వేసుకున్నాను. ఈ మష్రూమ్స్ క్యాప్సికమ్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మష్రూమ్స్లో నుంచి మనకి వాటర్ పైకి వస్తుంది. ఈ వాటర్లోనే మష్రూమ్స్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల మనం మసాలా తయారు చేసుకుందాము. మసాలాకి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 జీడిపప్పు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, చిన్న ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి. 2 యాలకులు, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకొని పొడిలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఇది మొత్తాన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కూర దగ్గరకు వస్తే కూర మనకి 70% ఉడికిపోయి ఉంటుంది. క్యాప్సికము, మష్రూము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఈ కూరకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి, కూరకి మసాలా బాగా పట్టే వరకు. ఇప్పుడు మనము దీనిలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కూరలో వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కారం తక్కువ తినే పని అయితే చూసి యాడ్ చేసుకోండి. దానికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి కూర బాగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మసాలా పచ్చివాసన పోయి ఈ మసాలా అంతా క్యాప్సికమ్, మష్రూమ్స్కి పట్టే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, కూర చిక్కపడిపోయి దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనకి కూర ఉడికిపోయినట్లు. ఇప్పుడు మనం దీనిలో కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. దీని తర్వాత మనం కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే, క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం రైస్లోకి తినొచ్చు. చపాతీలోకి తినాలనుకునే వాళ్ళు కొంచెం బటర్ యాడ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కూరను చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.